హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం తెలంగాణ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా డిఎస్సి మెటీరియల్ను అలాగే డిఎస్సికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ని వీడియో రూపంలో మీకు అందించడం జరుగుతుంది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. టెట్ డిఎస్సికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అలాగే డిఎస్సికి సంబంధించిన పీడిఎఫ్ లింక్స్కి సంబంధించి మన టెలిగ్రామ్ గ్రూప్లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రూప్లో జాయిన్ అవ్వండి. దానికి సంబంధించిన లింక్ అనేది క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్, ఏ సంవత్సరంలో పార్లమెంటు జాతీయ విద్యా విధానాన్ని రూపొందించింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, 1986వ సంవత్సరంలో పార్లమెంటు జాతీయ విద్యా విధానాన్ని రూపొందించడం జరిగింది. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అన్నింటికంటే ముఖ్యమైన మంత్రిమండలిని నియంత్రించేది ఏది? మంత్రిమండలిని నియంత్రించే అధికారం ఏ సభకు ఉంటుంది అంటే లోక్సభకు మంత్రిమండలిని నియంత్రించే అధికారం అనేది ఉంటుంది. ఎందుకంటే లోక్సభ అనేది నేరుగా ప్రజల చేత ఎన్నుకోబడే సభ కాబట్టి ఈ మంత్రిమండలిని నియంత్రించే ప్రత్యేక అధికారాలు అనేటివి లోక్సభకు ఉంటాయి. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, దేశ పరిపాలనకు పార్లమెంటరీ తరహా విధానాన్ని రూపొందించింది ఏది? భారతదేశ పరిపాలనకు సంబంధించి పార్లమెంటరీ తరహా విధానాన్ని రూపొందించింది భారత రాజ్యాంగం. ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కార్యనిర్వాహక వర్గానికి అధిపతి ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, రాష్ట్రపతి. దేశానికి మొదటి పౌరుడైన రాష్ట్రపతి కార్యనిర్వాహక వర్గానికి అధిపతిగా ఉంటాడు. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 2014 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన మొత్తం పార్టీల సంఖ్య ఎంత? 2014 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన మొత్తం పార్టీల సంఖ్య 464 పార్టీలు 2014లో పోటీ చేయడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మన పార్లమెంటు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యకు బాలల హక్కు అనే చట్టాన్ని చేసిన సంవత్సరం ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, 2009వ సంవత్సరంలో ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యకు బాలల హక్కు అనే చట్టాన్ని 2009వ సంవత్సరంలో పార్లమెంటు చేయడం జరిగింది. ఈ చట్టం అనేది 2010లో అమలులోకి రావడం జరిగింది. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం పార్లమెంటు ఆమోదం నిమిత్తం ప్రభుత్వం సమర్పించే నివేదిక ఏది? ప్రతి సంవత్సరం పార్లమెంటు ఆమోద నిమిత్తం ప్రభుత్వం సమర్పించే నివేదిక వార్షిక బడ్జెట్ అనేది ప్రభుత్వం సమర్పించే నివేదిక. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే భారతదేశంలో చట్టాలు చేసే అత్యున్నత సంస్థ ఏది? భారతదేశంలో చట్టాలు చేసే అత్యున్నత సంస్థ పార్లమెంటు. దీనిలో 2 సభలు అనేటివి ఉంటాయి, లోక్సభ, రాజ్యసభ. ఈ 2 సభలు దాంతోపాటు రాష్ట్రపతిని కలుపుకొని పార్లమెంటుగా పిలవడం జరుగుతుంది. ఇది భారతదేశంలో చట్టాలు చేసి అత్యున్నతమైన సంస్థ. పార్లమెంట్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పార్లమెంటుకు ఎన్ని సభలు ఉంటాయి? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, 2 సభలు. పార్లమెంటుకు లోక్సభ అలాగే రాజ్యసభ అనే 2 సభలు ఉంటాయి. ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింద వాటిని జతపరచండి. ఇక్కడ మొదటి లోక్సభ ఎన్నికలు వివిధ పార్టీలు ఆ మొదటి ఎన్నికల సందర్భంగా గెలుపొందిన సీట్లకు సంబంధించి జతపరచండి అని ఇవ్వడం జరిగింది. రామరాజ్య పరిషత్ అనేది 3 సీట్లను కైవసం చేసుకుంది మొదటి లోక్సభ ఎన్నికల్లో భాగంగా. హిందూ మహాసభ అనేది 4 స్థానాలను గెలుచుకుంది. సోషలిస్టు పార్టీ అనేది 12 స్థానాలను గెలుచుకుంది.
కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీ అనేది 9 స్థానాలను గెలుచుకుంది. మొదటి లోక్సభ స్థానాలు 1951, 52 సంవత్సరంలో జరిగాయి. ఈ ఇచ్చిన పార్టీలు అవి గెలుపొందిన స్థానాలకు సంబంధించి సరైన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అనేది దీనికి సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్న రాజ్యసభలో అత్యధికంగా ఎంతమంది సభ్యులు ఉండవచ్చు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 250 మంది గరిష్టంగా రాజ్యసభ సభ్యులుగా ఎన్నుకోవడం జరుగుతుంది. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్రింది వాటిలో ఏది ఉమ్మడి జాబితా కిందికి వస్తుంది? సైన్యం అనేది కేంద్ర జాబితా కిందికి వస్తుంది. వ్యవసాయం, వైద్యం అనేది రాష్ట్ర జాబితా కిందికి వస్తుంది. విద్య మాత్రమే ఉమ్మడి జాబితా, కేంద్రం రాష్ట్రం రెండు దీని మీద విద్యకు సంబంధించి చట్టాలు చేసే అధికారం ఉంటుంది కాబట్టి విద్య అనేది ఉమ్మడి జాబితాలోని అంశం. ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 2 సభల మధ్య తేడాలు ఉన్నప్పుడు అంతిమ నిర్ణయాన్ని ఏ సమావేశంలో తీసుకుంటారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఉభయ సభల సంయుక్త సమావేశం నిర్వహించి అంతిమ నిర్ణయం అనేది తీసుకోవడం జరుగుతుంది. దీనిలో లోక్సభ సభ్యులు మెజారిటీ సభ్యులు ఉంటారు కాబట్టి వీరి నిర్ణయాన్ని ఎక్కువగా ఆమోదించడం జరుగుతుంది. ఎందుకంటే లోక్సభలో 545 మంది గరిష్టంగా సభ్యులు ఉంటారు. రాజ్యసభలో 250 మంది గరిష్ట సభ్యులు ఉంటారు కాబట్టి లోక్సభదే అంతిమ నిర్ణయంగా పిలవవచ్చు. ఉభయ సభల సంయుక్త సమావేశం నిర్ణయించి అంతిమ నిర్ణయాన్ని తీసుకోవడం జరుగుతుంది 2 సభల మధ్య తేడాలు వచ్చినప్పుడు. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, లోక్సభకు రాష్ట్రపతి ఎంతమంది ఆంగ్లో ఇండియన్లను నామినేట్ చేయవచ్చు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 2 రాష్ట్రపతి నామినేట్ చేయవచ్చు. లోక్సభకు సంబంధించి 543 మందిని ప్రజలు నేరుగా ఓట్లు వేసి లోక్సభ సభ్యులను ఎన్నుకుంటే 2 ఆంగ్లో ఇండియన్లను రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. మొత్తంగా 545 మంది గరిష్టంగా లోక్సభ సభ్యులు అనేటి వారు ఉండడం జరుగుతుంది. ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 2014 లోక్సభ ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థుల సంఖ్య, పురుష అభ్యర్థుల శాతం, మహిళా అభ్యర్థుల శాతాలు వరుసగా తెలపండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి మొత్తం పోటీ చేసిన అభ్యర్థుల సంఖ్య 8251. దీనిలో పురుష అభ్యర్థుల శాతం 89%, మహిళా అభ్యర్థుల శాతం 11%గా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, మంత్రివర్గం పట్ల లోక్సభలో అధిక శాతం సభ్యులు అవిశ్వాసాన్ని ప్రకటిస్తే ఏమవుతుంది? ప్రధానమంత్రితో సహా మంత్రులందరూ రాజీనామా చేయాల్సి ఉంటుంది. లోక్సభలోని అధిక శాతం సభ్యులు అవిశ్వాసాన్ని ప్రకటించినట్లయితే ప్రధానమంత్రితో సహా మంత్రులందరూ రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే లోక్సభ కాలపరిమితి ఎంత? లోక్సభ కాలపరిమితి 5 సంవత్సరాలు. లోక్సభకు ఎన్నుకునబడే వ్యక్తి 5 సంవత్సరాల కాలపరిమితితో ఎన్నుకోవడం జరుగుతుంది కాబట్టి ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, జతపరచుము. 1951, 52 మొదటి లోక్సభ ఎన్నికలకు సంబంధించి జతపరచండి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే పోలింగ్ కేంద్రాల సంఖ్య, మొదటి లోక్సభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల సంఖ్య 2,24,000 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ వన్ చూసుకున్నట్లయితే ఉపయోగించిన ఉక్కు బ్యాలెట్ పెట్టెలు ఎన్ని? 25 లక్షల ఉక్కు బ్యాలెట్ పెట్టెలను ఉపయోగించడం జరిగింది. బ్యాలెట్ పత్రాలు ఎన్ని అంటే 62 కోట్ల బ్యాలెట్ పత్రాలను ముద్రించడం జరిగింది. దీనిలో పాల్గొన్న ఎన్నికల అధికారులు 10 లక్షల మంది. నెక్స్ట్ పోటీ చేసిన అభ్యర్థులు 17,500 మంది మొదటి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ డి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, 2014 లోక్సభ ఎన్నికల్లో ఉన్న నియోజకవర్గాల సంఖ్య ఎంత? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 543 నియోజకవర్గాలు 2014కు సంబంధించి ఉండడం జరిగింది.
ఈ 543 నియోజకవర్గాల్లో ప్రజలు ప్రత్యక్షంగా ఓట్లు వేసి సభ్యులను ఎన్నుకోవడం జరుగుతుంది. ఇద్దరిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. మొత్తంగా లోక్సభ యొక్క గరిష్ట సభ్యుల సంఖ్య 545 మంది ఉండడం జరుగుతుంది. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 1951, 52 మొదటి ఎన్నికల నిర్వహణకు ఎన్ని నెలల సమయం పట్టింది? మొదటి లోక్సభ ఎన్నికలకు ఎన్ని నెలల సమయం పట్టింది అనేది ప్రశ్న. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 4 నెలల సమయం అనేది పట్టింది. మొదటి లోక్సభ ఎన్నికల నిర్వహణకు 4 నెలల సమయం అనేది పట్టింది. దీనికి సంబంధించి ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే లోక్సభలో ఎన్ని సీట్లు ఉంటాయి? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 545 సీట్లు. మొత్తంగా 543 మందిని ప్రజలు నేరుగా ఎన్నుకుంటే ఇద్దరిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. మొత్తంగా 545 సీట్లు అనేటివి లోక్సభకు ఉండడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ భారత ప్రభుత్వ నిర్ణయాలన్నీ దేశాధిపతి అయిన ఎవరి పేరు మీదుగా తీసుకుంటారు? భారత ప్రభుత్వ నిర్ణయాలన్నీ దేశాధిపతి అయిన రాష్ట్రపతి పేరు మీదుగా తీసుకోవడం జరుగుతుంది. రాష్ట్రపతి దేశానికి మొదటి పౌరుడు కాబట్టి రాష్ట్రపతి పేరు మీదుగా భారత ప్రభుత్వ నిర్ణయాలన్నీ తీసుకోవడం జరుగుతుంది. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మొదటి సాధారణ ఎన్నికలను భారతదేశంలో చీకటిలో ముందుకు దూకడం వంటిదిగా అభివర్ణించడానికి గల కారణం ఏమిటి? భారతీయ సమాజం అనేది కుల ప్రాతిపదికన ఏర్పడింది కాబట్టి మొదటి సాధారణ ఎన్నికలను భారతదేశంలో చీకటిలో ముందుకు దూకడంగా అభివర్ణించడం జరిగింది. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే లోక్సభకు పోటీ చేయు వ్యక్తికి ఉండవలసిన కనీస వయస్సు ఎంత? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 25 సంవత్సరాలు. లోక్సభకు పోటీ చేయడానికి అభ్యర్థికి ఉండవలసిన కనీస వయస్సు 25 సంవత్సరాలు ఉండాలి. ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రాజ్యసభ కాల పరిమితి ఎంత? రాజ్యసభ కాల పరిమితి అనేది ఈ రాజ్యసభ అనేది శాశ్వత సభ. ఎందుకంటే దీనిలో 1/3 వంతు పదవి విరమణ చేసి కొత్తవారు ఎన్నుకోవడం జరుగుతుంది కాబట్టి ఇది నిరంతరం కొనసాగే సభ కాబట్టి ఇది శాశ్వత సభ అంటారు. రాజ్యసభను శాశ్వత సభ అంటారు. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 2014 లోక్సభ ఎన్నికల్లో పాల్గొన్న మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత? టెక్స్ట్ బుక్లో 2014కు సంబంధించి పూర్తి డాటా ఇవ్వడం జరిగింది. దీనిలో మొత్తం ఓటర్ల సంఖ్య ఇవ్వడం జరిగింది 83,41,01,479 మంది ఓటర్లు 2014 లోక్సభ ఎన్నికల్లో పాల్గొనడం జరిగింది. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మొదటి లోక్సభ ఎన్నికలలో వివిధ పార్టీలు గెలుపొందిన సీట్లను జతపరచండి అని అడగడం జరిగింది. జనసంఘం అనేది ఈ జనసంఘం 3 సీట్లను గెలుచుకుంది. కమ్యూనిస్టులు మిత్ర పార్టీలు కలిసి 23 స్థానాలను గెలుచుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 364 సీట్లను గెలుచుకోవడం జరిగింది. స్వతంత్రులు 41 స్థానాలను గెలుచుకున్నారు. ఇతరులు 30 స్థానాలను గెలుచుకోవడం జరిగింది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రాజ్యసభ సభ్యుల కాల పరిమితి ఎంత? రాజ్యసభలో సభ్యుల యొక్క కాల పరిమితి ఎంత అంటే 6 సంవత్సరాల కాల పరిమితి అనేది ఉండడం జరుగుతుంది రాజ్యసభకు సంబంధించి. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ మొదటి లోక్సభకు ఎన్నికైన సభ్యులు ఎంతమంది? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ డి 489 మంది మొదటి లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించిన సభ్యులు. 17,500 మంది పోటీ చేస్తే దీనిలో 489 మంది ఎన్నిక కావడం జరిగింది. మొదటి లోక్సభ ఎన్నికలు 1951, 52వ సంవత్సరంలో జరిగాయి. దీనిలో 489 మంది అభ్యర్థులు ఎన్నిక కావడం జరిగింది. ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 2014 సంవత్సరం ఎన్నికలతో కలుపుకొని మొత్తం ఎన్నిసార్లు లోక్సభకు ఎన్నికలు జరిగాయి అనేది ప్రశ్న. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి
16 సార్లు. మొట్టమొదటిసారిగా 1951, 52లో మొదటి లోక్సభ ఎన్నికలు జరిగాయి. 2014 సంవత్సరంతో కలిపి 16 సార్లు మొత్తం ఎన్నికలు నిర్వహించడం జరిగింది. 2014 వరకు 16వ సారిలో లోక్సభ ఎన్నికలను నిర్వహించారు. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 1951, 52 ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న వాళ్ళలో ఎంత శాతం మంది తమ ఓటును ఉపయోగించుకున్నారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 46%. 46% మొదటి లోక్సభ ఎన్నికల్లో ఓటు ఉన్న వాళ్ళలో తమ ఓటును 46% ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే అత్యధిక లోక్సభ సభ్యులను కలిగి ఉన్న రాష్ట్రం ఏది? అత్యధిక లోక్సభ సభ్యులను కలిగి ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ అత్యధికంగా దేశంలోని అత్యధిక లోక్సభ స్థానాలను కలిగి ఉంది. ఉత్తరప్రదేశ్ యొక్క లోక్సభ స్థానాలు 80, ఆంధ్రప్రదేశ్ యొక్క లోక్సభ స్థానాలు 25, పశ్చిమ బెంగాల్ యొక్క లోక్సభ స్థానాలు 42, తెలంగాణ లోక్సభ స్థానాలు 17 లోక్సభ స్థానాలను కలిగి ఉంది. దేశంలో అత్యధికంగా లోక్సభ స్థానాలను కలిగి ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్, 80 స్థానాలు. ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, లోక్సభకు మొదటిసారిగా ఎన్నికలు జరిపిన సమయంలో ఓటు హక్కు ఉన్నవారు ఎంతమంది? మొదటి లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్నవారు ఎంతమంది అని ప్రశ్న అడగడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి 17,30,00,000 మంది మొదటి లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కు అనేది కలిగి ఉన్న ఓటర్లు 17,30,00,000 మందికి ఓటు హక్కు అనేది ఉంది మొదటి లోక్సభ ఎన్నికల సమయంలో. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్లో 80 నియోజకవర్గాలు ఉంటే మేఘాలయలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 2. మేఘాలయ రాష్ట్రంలో 2 నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో దేశంలోని అత్యధిక నియోజకవర్గాలు, లోక్సభ నియోజకవర్గాలు కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. మేఘాలయ రాష్ట్రంలో 2 నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 2014 లోక్సభ ఎన్నికల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల సంఖ్య సుమారుగా ఎంత? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 9,30,000. సుమారుగా 9,30,000 పోలింగ్ కేంద్రాలను 2014 లోక్సభ ఎన్నికల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్ర జాబితాకు చెందని అంశం ఏది? వ్యవసాయం అనేది రాష్ట్ర జాబితాకు చెందిన అంశం. పోలీసు అనేది రాష్ట్ర జాబితాకు చెందిన అంశం. వైద్య సేవలు రాష్ట్ర జాబితాకు చెందిన అంశం. సైన్యం అనేది కేంద్ర జాబితాకు చెందిన అంశం. కాబట్టి ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. ఇది కేంద్ర జాబితాకు చెందిన అంశం సైన్యం అనేది. వివిధ ఎన్నికలు నిర్వహించిన సంవత్సరాలు, వారిలో ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్ల శాతం జతపరచండిగా ఇవ్వడం జరిగింది. 1952 సంవత్సరంలో 46% ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2014లో 66.4% ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2009లో 58%, 1999లో 59%, 1957లో 48% ఓటుగా హక్కుగా వినియోగించుకున్న శాతం ఇవ్వడం జరిగింది. ఆప్షన్ డి అనేది దీనికి సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, లోక్సభలో నామినేటెడ్ సీట్ల సంఖ్య ఎంత? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం. 2 రాష్ట్రపతి లోక్సభకు నామినేట్ చేయడం జరుగుతుంది. ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రపతిని ఎన్నుకునేది ఎవరు? ఆప్షన్ ఏ చూసుకుంటే అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికైన సభ్యులు. నెక్స్ట్ ఆప్షన్ బి పార్లమెంటు ఉభయ సభా సభ్యులకు ఎన్నికైన సభ్యులు. వీరిద్దరూ కలిసి రాష్ట్రపతిని ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ డి, ఏ మరియు బి అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ సి కూడా చూసుకున్నట్లయితే రాష్ట్రాల విధాన పరిషత్తుకు ఎన్నికైన సభ్యులు రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొనరు. కాబట్టి ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్,
భారతదేశంలో మొదటి ఎన్నికలు ఏ సంవత్సరంలో జరిగాయి? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 1951, 52వ సంవత్సరంలో భారతదేశంలో మొదటి లోక్సభ ఎన్నికలు అనేటివి జరిగాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరు రాజ్యసభకు చైర్మన్గా వ్యవహరిస్తారు అనేది ప్రశ్న. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఉపరాష్ట్రపతి. ఉపరాష్ట్రపతి రాజ్యసభకు చైర్మన్గా వ్యవహరించడం జరుగుతుంది. రాష్ట్రపతి లేని సమయంలో ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి విధులను నిర్వహించడం జరుగుతుంది. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మన పార్లమెంటు భవనం ఉన్న ప్రదేశం ఏది? భారతదేశంలో పార్లమెంటు ఉన్న ప్రదేశం న్యూఢిల్లీ, కొత్త ఢిల్లీలో పార్లమెంటు భవనం అనేది ఉంటుంది. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి సాధారణ ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న మహిళలలో తమ ఓటు హక్కును వినియోగించుకున్న మహిళల శాతం ఎంత? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ సి 40% మంది మహిళలు మొదటి ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. 40%. మొత్తంగా 1951, 52 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో మొత్తంగా ఓటు ఉన్న ఓటర్లు 46% మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటే దానిలో మహిళల శాతం వచ్చేసి 40% మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది మొదటి ఎన్నికలలో భాగంగా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కేంద్ర జాబితాకు చెందని అంశం ఏది? తపాలా వ్యవస్థ, టెలిఫోను, సైన్యం అనేటివి ఈ 3 కేంద్ర జాబితాకు చెందిన అంశాలు. వ్యవసాయం అనేది రాష్ట్ర జాబితాకు చెందిన అంశం. ఇక్కడ కేంద్ర జాబితాకు చెందని అంశం అడిగాడు కాబట్టి ఆప్షన్ డి వ్యవసాయం అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 2014 లోక్సభ ఎన్నికలలో ధారావత్తు కోల్పోయిన అభ్యర్థుల సంఖ్య ఎంత? 2014 లోక్సభ ఎన్నికలలో ధారావత్తు కోల్పోయిన అభ్యర్థుల సంఖ్య 7,000 మంది అభ్యర్థులు. ధారావత్తు కోల్పోయిన అభ్యర్థుల సంఖ్య. ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే అత్యల్ప లోక్సభ సభ్యులను కలిగి ఉన్న రాష్ట్రం ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పైవన్నీ. మిజోరం, నాగాలాండ్, సిక్కిం ఈ 3 రాష్ట్రాల్లో ఒకే ఒక్క లోక్సభ స్థానాలు కలిగి ఉన్నాయి కాబట్టి అత్యల్ప లోక్సభ సభ్యులను కలిగి ఉన్న రాష్ట్రాలు మిజోరం, సిక్కిం, నాగాలాండ్ కాబట్టి ఆప్షన్ 4 అనేది ఆప్షన్ డి పైవన్నీ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే దీనికి ప్రత్యేక అధికారాలు ఉన్నాయి. ఇచ్చిన ఆప్షన్ చూసుకున్నట్లయితే రాజ్యసభ, లోక్సభ, శాసన మండలి, పైవన్నీ. దీనిలో ప్రత్యేక అధికారాలు ఉన్న సభ వచ్చేసి లోక్సభ. లోక్సభ ప్రత్యేక అధికారాలను కలిగి ఉంటుంది. ఎందుకంటే లోక్సభలోని సభ్యులు నేరుగా ప్రజల చేత ఎన్నుకోబడతారు కాబట్టి లోక్సభకు ప్రత్యేక అధికారాలు అనేటివి ఉంటాయి. రాజ్యసభకు ప్రత్యేక అధికారం అంటూ ఏది ఉండదు. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. ఇది పార్లమెంటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి 8th క్లాస్ సోషల్ కంటెంట్కు సంబంధించి డిఎస్సికి ఎంతగానో ఉపయోగపడే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.